పాలేరు నియోజకవర్గంలోనే ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని తెలిపారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం రూరల్ మండలంలో ప్రజల చెంతకేమి సీనన్న కార్యక్రమంలో పాల్గొన్నారు పొంగులేటి. పాలేరు ప్రజల ఆశీర్వాదంతో తాను మంత్రి కొనసాగుతానని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారని అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో రెవెన్యూ, ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు, సీసీ రోడ్లతో పాటు ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాలు అందించే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు మంత్రి. పెద్ద కొడుకుగా ఎలా నన్ను దీవించి ఆశీర్వదించి పంపించే స్థాయిలో ఈనాడు కూర్చోబెట్టారు. ప్రతి పేదవాడి గుండెల్లో శ్రీనన్న నిలిచి ఉన్నాడు. మీకు ఏ కష్టం వచ్చినా, బాధ వచ్చినా భవిష్యత్తులో గ్రామానికి సంబంధించింది కానీ, వ్యక్తిగతంగా సంబంధించింది కానీ ఆ కష్టాన్ని తీర్చే బాధ్యత తప్పకుండా మీ గ్రామ పెద్దల ద్వారా నాదేనని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను. 2003 జరిగిన ఎన్నికల్లో ఓట్ల కోసం నేను ఆ రోజు వేదిక మీదకి వచ్చి అడిగాను. చివరి మీటింగ్ ఇక్కడే పెట్టాం. శివారెడ్డి తమ్ముడు ఆధ్వర్యంలో నేను నా భార్య వచ్చాం. అయితే అద్భుతంగా చివరి మీటింగ్ లో కూడా చేశారు. నాకు బాగా గుర్తుంది. ఈ గ్రామాన్ని చాలా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. పక్కా అభివృద్ధి చేసుకునే బాధ్యత ఒక్క ఈ గ్రామమే కాదు, నియోజకవర్గమే నాకు దత్తత గ్రామం. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తున్నది నేను. డబ్బులకి ఇబ్బంది ఏమీ లేదు. ఎంత ఖర్చు అయినా అది 2 కోట్ల, 5 కోట్ల, 6 కోట్ల బాధ్యత లేదు. అభివృద్ధిని చేసి చూపిస్తామని నా ఆడబిడ్డలకి, అన్నదమ్ములకి, యావత్తు నా కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి తెలుపుతూ, లేటుగా రాష్ట్ర రాజకీయాలు బాధ్యతగా ఉన్న వ్యక్తిగా మిగతా ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్న కారణం చేత కొద్దిగా రావటం లేట్ అయింది. లేటుగా వచ్చినందుకు నా తల్లంపాడు గ్రామ ప్రజలని, నా కుటుంబ సభ్యులని మనస్ఫూర్తిగా శిరస్సు వంచి క్షమించమని